చిలక ప్రశ్నే బాబు, చిలక ప్రశ్నే. చిలక జోస్యం చెప్తాం బాబు, రండి. మా చిలక జోస్యం చెప్తుంది, రావాలమ్మా. బాబు వంశీ, రా నాయనా, మా చిలక చేత జోస్యం చెప్పించుకో. నా పేరు మీకెలా తెలుసు? నీ పేరేంటి? నీ జాతకం కూడా నాకు తెలుసు. అయినా సరే మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు లేవన్న సంగతి కూడా నాకు తెలుసు, రారా. అలా పక్కకు వచ్చి క్యాష్ లేకపోయినా ఫోన్ పే చేయమంటారా? ఇలా నువ్వు అతిగా మాట్లాడడం వల్లే గత జన్మలో పాపం నిన్ను వెంటాడుతూ ఉంది. గత జన్మలోనా? నేనే పాపం చేశాను? రారా, కూర్చో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. గత జన్మలో ఋషి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటే నీ అతివాగుడు వల్ల అది భగ్నమైంది. అప్పుడు ఆయన నిన్ను శపించాడు. ఏమని? వచ్చే జన్మలో నీకు 30 సంవత్సరాలు నిండే లోపల నువ్వు ఏ స్త్రీతోనూ కలవకపోతే కలవకపోతే నీకు మాట పడిపోతుందని శపించాడు.